2019లో పాస్ అవుట్ అయినానండి. 2015 నుంచి 19లో ఎన్ఐటి త్రిచిలో మెకానికల్ చేశాను. ఓకే. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఎన్ఐటీస్లో. ఎన్ఐఆర్ఎఫ్లో ర్యాంకింగ్లో అది టాప్ 10లో ఉంటుంది. సో ఆ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిన తర్వాత నార్మల్గా ఎవరైతే ప్లేస్మెంట్లో కూర్చుంటే మంచి జాబ్ అయినా వస్తుంది, లేకుంటే ఏదైనా గేట్ లాంటి ప్రిపేర్ అయితే మంచి పిఎస్సీలో జాబ్ అయినా వస్తుంది, కొంతమంది అబ్రాడ్ కూడా వెళ్ళిపోతారు. కానీ నేను చూస్ చేసుకున్న కెరీర్ ఇది కొంచెం రిస్కీ కెరీర్. సో ఫస్ట్ అటెంప్ట్లో కొంచెం అగ్రెషన్ అనేది ఉంటుంది, జోష్ అని అంటారు కదా మనం, అది ఉంటుంది ఫస్ట్ అటెంప్ట్లో. ఈజీగా వెళ్ళిపోతాయేమోనని కాలేజ్లో ఉన్నప్పుడే నేను అప్లై చేశాను. 4th ఇయర్లో ఉన్నప్పుడు జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో మేలో ఎగ్జామ్ ఉండే, కానీ కాలేజ్ అయిన వెంటనే ఉండే. సో నేను 4th ఇయర్ 2nd సెమిస్టర్లో నేను స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ అనేది. అప్పుడు నేను లక్ష్మీకాంత్ పాలిటీకి, ఇంకా స్పెక్ట్రమ్ హిస్టరీకి, ఇంకా కొన్ని బేసిక్ ఎన్సీఆర్టీస్ జియోగ్రఫీకి దాన్ని చదువుకొని ఇద్దాంలే, సీరియస్ అటెంప్ట్ అనేది కాదు, కానీ ప్రిలిమ్స్ అయితే వెళ్ళిపోతాయని అనుకున్నాను. కానీ మార్క్స్ చూసేసినాక నాకు 50s మార్క్స్ వచ్చింది. యాక్చువల్లీ కట్ ఆఫ్ అరౌండ్ 80s to 100 మధ్యలో ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద కేటగిరీస్. కానీ 50లో మార్క్స్ వచ్చినప్పుడు అప్పుడు నాకు రియాలిటీ అనేది అర్థమైంది. అంటే ఈ ఎగ్జామ్ ఏదో నార్మల్గా కూర్చుంటే ప్రిలిమ్స్ అవ్వడం అనేది కాదు, దీనికోసం కరెక్ట్ ప్లాన్ ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి, ఒక అప్రోచ్ ఉండాలి. అప్పుడే ఒక కరెక్ట్గా సన్నద్ధం అయిపోయి దీన్ని క్లియర్ చేయొచ్చని నాకు ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో నాకు ఒక క్లారిటీ అనేది వచ్చిందని. తర్వాత సబ్సిక్వెంట్ అటెంప్ట్లో నాకు ప్రతి అటెంప్ట్లో 2nd అటెంప్ట్ నుంచి 6th అటెంప్ట్ ప్రతిసారి ప్రిలిమ్స్ అనేది క్లియర్ అయిందండి.